13 సంవత్సరాలు పిల్లలు లేరు ఒక కుటుంబానికి. ఇంటెదురు కుటుంబమేమో హోసన్నా మందిరానికి వచ్చే కుటుంబం. ఒకానొక సందర్భంలో ఈ హోసన్నా మందిరానికి వచ్చే కుటుంబం ఎదరింటి వాళ్ళు అన్ని జనులైనా వాళ్ళ యొక్క బాధను చూసి సాటి మనిషిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు చూడండి, మానవత్వపు విలువలు కలిగిన కుటుంబంగా ఒకానొక సందర్భాలతో వాళ్ళతో మాట్లాడుతూ భార్యాభర్తలతో, అన్నయ్య 13 సంవత్సరాలుగా మీకు సంతానం లేదు కదా, చూస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, అయినా మీకు కలగలేదు. మీరేమనుకోనంటే ఒక చిన్న మనవి చెప్పమ్మా, చెల్లెమ్మ చెప్పమ్మని ఎదురింటాయి. సహోదరి అంది, 7వ తారీఖు యనమల కుదురు హోసన్నా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఒక్కరోజు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చి దైవజనులు యేసన్న గారితో చెప్పి ప్రార్థన చేయించుకోండి. సమర్పణ ప్రతిష్ట కలిగిన సేవకుడు ప్రార్థన చేస్తాడు, ప్రభు అద్భుతం చేస్తాడు. వెంటనే ఆయన అన్నారట, ఎదురింటి ఆయన, అంటే మా కులం వేరు మా మతం వేరు కదమ్మా. అన్నయ్య, కులము మతం కాదు ఇక్కడ, అదిగో ఆ ఇల్లాల యొక్క బాధ చూడలేక చెప్తున్నారు, మీ ఇష్టం. ఆయన అన్నారట, ఒక్క సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వస్తే సరిపోతుందా, లేకపోతే 7 వారాలు రావాలనా, 9 వారాలు రావాలనా, 12 వారాలు రావాలనా, 7 వారాల నగలు భగవంతునికి నిలువు దోపిడీ ఇచ్చుకోవాలనా? అలా ఏమీ లేదే. అంటే యనమల కుదురు మాత్రమే వస్తే సరిపోద్దా, లేకపోతే గుంటూరు కూడా వెళ్ళాలా, లేకపోతే నరసరావుపేట కూడా వెళ్ళాలా, అన్ని చోట్లకి ఏం అక్కర్లేదురా నాయన. సరే, ఓ 7వ తారీఖున యనమల కుదురులో జరుగుతున్న సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి మన ప్రార్థనకు వచ్చే కుటుంబం ఆ భార్యాభర్తలను కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి ఏమీ తెలియదు. రాత్రంతా కూర్చున్నారు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు యేసన్న గారితో చెప్పారు, అన్నయ్య పరిస్థితి ఏదంటే దైవజనులు యేసన్న గారు భారంగా ప్రార్థన చేసి పంపించారు. మన ప్రభు ఎవరండి? నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా కార్యాలు చేసే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. మనుషులకు అసాధ్యం, దేవుడు అదే అంటారు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా అద్భుతం. ప్రభు అద్భుతం చేశారండి. గమ్మత్తు ఏంటో తెలుసా? ఆ సహోదరి గర్భం ధరించింది. 6వ నెలలోనో ఎప్పుడు యేసన్న గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబస్తులు ఎంతో సంతోషంగా చెప్పారు, అన్న వాళ్ళకి దేవుడు అద్భుతం చేశారు. వాళ్ళు కూడా చాలా కాలంగా మీరు వస్తే రమ్మన్నారు, వాళ్ళకు కూడా చెప్పామంటే సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటాయన మాత్రం కృతజ్ఞత కలిగిన వాడై ఆ మాటల్లో కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నాడు. ఎన్నో చేసామండి, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, ప్రార్థనకు వచ్చాక ప్రభు అని మాట్లాడు. ఇలాగా ఇల్లాలు మీకు కొంచెం అది ఎక్కువ అనుకుంటా కదా, అవే తగ్గించుకోవాలి మీరు కాదు. వెంటనే యేసన్న గారికి కాఫీ కప్ అందిస్తూ ఇల్లాలంటదంట, ఏండి మా ఆయన చాదస్తం కాకపోతే ఏదో మీ ప్రార్థనకు వచ్చాము, సంపూర్ణ రాత్రికి వచ్చాము, మీరేదో చేశారు, ఏదో జరిగిపోయిందని ఇదిగో వీళ్ళు చెప్తున్నారు, మా ఆయన కూడా ఏదో అంటున్నారు. కానీ ఏమండి 13 ఏళ్ళుగా మేము చేసిన అవన్నీ వ్యర్థమైపోతాయో చెప్పండి? ఈ క్రెడిట్ అంతా మీ ప్రార్థన. వెంటనే యేసన్న గారు పట్టుకో, కాఫీ పట్టుకోమ్మా, పర్లేదు తాగండి, వద్దులేమ్మా, వందనాలు. యేసన్న గారు పాపం భర్త నివారిస్తున్నాడు ఆవిడ్ని, ఇదిగో ఏం మాటలవి, మౌనంగా ఉండు. లేదండి మీరు అట్లాగంటే ఎలాగా, మనం 13 ఏళ్ళుగా మనం చేసిందంతా మౌనంగా ఉండమంటున్నానా? భర్త మాటను కూడా ఖాతరు చేయట్లేదు ఆవిడ.
యేసన్న గారు చిన్న ప్రార్థన చేసి, అంటే గ్రహింపు లేదు, ఇది యేసు క్రీస్తు ద్వారా జరిగింది అని గ్రహింపు లేదు. బ్రదర్, ఇల్లు బలే కట్టారు బ్రదర్. ఏమండి భాష గారు, నాకున్న డబ్బు, నాకున్న పలుకుబడి మీకు తెలీదు. ఈడైపోయాడు, రీడు రోడ్ ఎక్స్టెన్షన్లో ఇల్లు కొట్టేస్తారు ఈడిది. ఎందుకంటే ఇవే తగ్గించుకోవాలి. ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడు? ఒకనికి ధనధాన్య ద్రాక్షారసములు విస్తరింపు చేసి 3 పూట్ల భోంచేయడానికి వాడికి కనుక వీలు కలుగు చేస్తే ఇది దేవుని వలన కలిగినది అని అనుకోవాలట. అనుకోకుండా నా బలము, నా జ్ఞానము, నా ఎక్సర్సైజు, నా ఫిట్నెస్, నా యోగా అని అన్నాడు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడే పోతాడు. అంతే, దేవునిని కాదని ఆయనకి చెందవలసిన మహిమని నువ్వు పులుముకున్నావు అనుకో, నీ పాడి కట్టేయడమేగా. వెళ్ళిపోయారు, యేసన్న గారు వెళ్ళిపోయారు. ఆ ఇల్లాలు పండంటి బిడ్డను కనిందట. కన్న బిడ్డని కాస్త మత్తు దిగాక చూసుకుంటూ సంతోషపడదాం అనుకునేసరికి వార్త వచ్చింది, బిడ్డ చనిపోయాడు. ఎప్పుడైతే బిడ్డ చనిపోయాడనే వార్త వినిందో ఎర్రి కేకేసి బట్టలు చింపేసుకొని పిచ్చిదైపోయింది. ప్రియులారా, ఆ తరువాత 7-8 సంవత్సరాలు ఒంటి మీద బట్ట లేకుండా పిచ్చిదైపోయి రోడ్ల మీద తిరిగిందట ఆవిడ. దేవుని కార్యాలుగా ఎందుకు గ్రహించట్లేదు? అందుకే యేసు ప్రభు చెప్తున్నారు, మీకు జ్ఞాపకం లేదా, మీకు గ్రహింపు లేదా? మీకు అర్థమవుతుందా?